ములుగు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం కలకలం రేపుతుంది. ఏటూరు నాగారం మండలంలోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఎలాంటి అనుమతులు ధృవీకరణ పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ అక్రమ ఇసుక రవాణా వెనుక ఓ పోలీస్ అధికారి హస్తం ఉందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. లారీని అడ్డుకున్నందుకు ఫారెస్ట్ సిబ్బందిపై సదరు అధికారి దురుసుగా ప్రవర్తించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఆరోపణల్లో నిజమెంత, అసలు ఆ పోలీస్ అధికారి ఎవరు అనే దానిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం కలకలం రేపుతుంది. ఏటూరు నాగారం మండలంలోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఎలాంటి అనుమతులు ధృవీకరణ పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని అటవీ అధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ అక్రమ ఇసుక రవాణా వెనుక ఓ పోలీసు అధికారి హస్తం ఉందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. లారీని అడ్డుకున్నందుకు ఫారెస్ట్ సిబ్బందిపై సదరు అధికారి దురుసుగా ప్రవర్తించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఆరోపణల్లో నిజమెంత, అసలు ఆ పోలీస్ అధికారి ఎవరు అనే దానిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటి